అవునండి, మాకేమో నీళ్ళు లేవండి. ఇక్కడ నీళ్ళు లేక పొలాలన్నీ ఈ మళ్ళీ ఈ రంగం ఎండిపోతున్నాయి. కొంత చాట అన్ని చాటేమో డ్రైన్లోకి తీసేస్తున్నారు నీరు. జస్ట్ ఆ 15 నెంబర్ కాలువకి ఏమో చేపల చెరువుకి వెళ్తున్నాయి నీళ్ళు. మా పరిస్థితి ఏంటి? మేము అడిగినా మా ఏ గారిని అడుగుతున్నాం, ఎప్పటికప్పుడు ఏ పరిస్థితి, మాకేం సమాధానం లేదు. ఈ రంగం ఎండిపోతుంది. మా పారంతా ఈ రంగం చూడండి, ఎక్కడ నీళ్ళు తోడే ఉందా చూడండి. వెళ్ళే చాటేమో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది నీళ్ళు. ఆ 15 నెంబర్ ఏమో చేపల చెరువుకి వెళ్తుంది నీళ్ళు. 14 కాలం ఎండిపోయింది ఎక్కడిదక్కడ. అదే 14 కాలువ నీళ్ళు రావట్లా, 15 కాలువ ఫుల్గా వెళ్ళిపోతుంది. మరి చేపల చెరువుకి వెళ్తున్నాయి అని మా ఊహాగానాలు మొత్తం చూసాం. చెరువుగా వెళ్ళేది హంసల్దేవి మెయిన్ కెనాల్. ఇది హంసల్ది వెళ్ళే మెయిన్ కెనాల్. ఇటు నీళ్లు వాటర్ వెళ్ళకోకుండా ఇటు 15 చేపల చెరువుకి వాటర్ వెళ్తా మాకు 200 ఎకరం సాగు అయిపోయేది. ఈ పాటికి ఇటు వెళ్ళకుండా ఇటు 15 చేపల చెరువుకి వదులుతున్నారు. మాకు పై అధికారులు సహకరించి 14వ నెంబర్కి వదిలితే 200-300 ఎకరాలు సాగు అయిపోయేది. మా అందుకు దయించి పై అధికారులు అందరూ సహకరించి దయించి మాకు చేయండి సార్. ఇది 15వ నెంబరు కాలువ. ఇది పాలకాయ వెళ్ళే కాలువ సార్. హంసల్దేవి పాలకాయ తెప్ప. ఇది మామూలుగా అసలు బొట్టు కూడా వెళ్తలేదు. ఇది మొత్తం డెడ్ అయిపోయి ఉంది. ఇదేమో 15వ నెంబరు 100 ఎకరాల చెరువు. అది అక్రమంగా తరలించే నీటి సాగు ఇది.